జై హింద్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు వీఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో 2026 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఈ సంవత్సరంలో ఉంది. అది రేపు మనకి అఫీషియల్‌గా జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేయబోతున్నారు. సో జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా అంటే మనకి ఇవాళున్న న్యూస్ సోర్సెస్ ఆధారంగా ఏం చెప్తున్నారు అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి గ్రూప్ 1ది ఆగస్ట్‌లో ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2ది సెప్టెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చేసి జూన్‌లో ఇస్తారు అని చెప్పేసి అన్నారు. సో మనము ఏం చేద్దామంటే సెప్టెంబర్ దాకా వెళ్ళకోకుండా ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఓకేనా? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఆగస్ట్ లోపే సిలబస్ కంప్లీట్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకుందాం. రైట్? యెస్. సో ఈ వీడియో మెయిన్‌గా సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే చూడండి. అండ్ దట్ టూ రేపటి నుంచి అంటే ఉగాది నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఓకే? యెస్. సో లెట్ మీ స్టార్ట్. యెస్. సో రేపటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మన దగ్గర ఎన్ని రోజులు టైం ఉంది. ఓకే? సో రేపు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారంటే ఉగాది కాబట్టి కొద్దిగా ఫెస్టివల్ హడావుడి అది ఇది అని చెప్పేసి రేపు కంప్లీట్‌గా పోతుంది. తర్వాత ఇంకెన్ని డేస్ ఉన్నాయి? ఇక్కడ ఒక 2 డేస్ ఉన్నాయి. ఇక్కడ ఒక 1 వీక్ టైం దొరుకుతుంది. అండ్ అగైన్ ఇక్కడ ఒక 3 డేస్. సో ఇక్కడ ఒక 10 + 2 12 డేస్. అండ్ దట్ టూ 2 సండేలు పోతే మనకి హార్డ్‌లీ మార్చ్‌లో ఒక 10 రోజులు దొరుకుతుంది. సో ఏప్రిల్‌లో మనకి 30 డేస్ ఉన్నాయి. అండ్ 4 సండేస్ కూడా తీసేసుకుంటే విల్ బి హావింగ్ 26 డేస్. నెక్స్ట్ మేలో 31 డేస్ ఉన్నాయి. 5 సండేస్ తీసేసుకుందాం మనం ఇక్కడ. ఓకేనా? 5 సండేస్ అంటే లైక్ 1, 2, 3, 4, 5 ఈ లాస్ట్ 5 డేస్ అనుకోండి. లేదా ఈ యొక్క 5 సండేస్ అయినా మీరు తీసేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ కూడా రఫ్‌గా ఒక 26 డేస్ ఏసుకుందాం. ఓకే. రైట్. సో జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు అని అనుకుందాం. ఓకేనా? ఇది కూడా వర్స్ట్ కేసే ప్రిపేర్ అవుదాం. జూన్ 1కే ఇచ్చారు అని అనుకుందాం. ఒకవేళ జూన్ 1 నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మనం సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఎంతవరకు కంప్లీట్ చేయొచ్చు? మనకి ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయండి? 26, ఇక్కడ ఒక 26, ఇక్కడ ఒక 10 అంటే ఇక్కడ 20, 40 + 10 50 + 12 ఓకేనా? 50 + 12 62 డేస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ 62 డేస్ మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయితే ఎంత సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు? ఫస్ట్ సిలబస్ చూద్దాం. యెస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మనకి ప్రిలిమ్స్‌లో ఇండియన్ హిస్టరీ ఇచ్చారు 30 మార్క్స్. జియోగ్రఫీ 30 మార్క్స్ ఇచ్చారు. సొసైటీ ఒక 30 మార్క్స్. కరెంట్ అఫైర్స్ ఒక 30 మార్క్స్. మెంటల్ ఎబిలిటీస్ ఒక 30 మార్క్స్. రైట్? సో దీంట్లో ప్రెజెంట్ మీరు ఏమి అవాయిడ్ చేయొచ్చు అనుకుంటే, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కరెంట్ అఫైర్స్ అవాయిడ్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీరు సబ్జెక్ట్‌తో కలిపి చదువుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏ సబ్జెక్ట్‌కి ఆ రెస్పెక్టివ్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తే, ఆ మెన్షన్ చేసిన నోటిఫికేషన్ నుంచి బ్యాక్ ఒక 6 మంత్స్ ప్రాపర్‌గా కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ప్లస్ ఎక్స్‌ట్రా 6 మంత్స్ చదువుకోవాలి. విత్ మెయిన్ ఫోకస్ ఆన్ ద రీసెంట్ 6 మంత్స్. అంటే నోటిఫికేషన్ నుంచి రీసెంట్‌గా ఒక 6 మంత్స్ మనకి ఇంటర్నేషనల్‌గా, నేషనల్‌గా అండ్ స్టేట్ వైడ్‌గా ఏం జరిగినాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సరే ఇది పక్కన పెట్టేస్తే మన దగ్గరున్న 62 డేస్ ఉన్నాయి గదా! ఈ 62 డేస్‌కి మనం ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా? అంటే మీరు కంప్లీట్‌గా బిగినరు. నాకు ఫస్ట్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటే, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక 2 సబ్జెక్ట్స్ చదవండి. దాంట్లో మీరు ఇండియన్ హిస్టరీ చదువుకోండి. జియోగ్రఫీ చదువుకోండి. దీంతో పాటుగా ప్యారలల్‌గా మెయిన్ సబ్జెక్ట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఉద్యోగం సంపాదించేది మెయిన్స్ మాత్రమే. నాట్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ప్రిలిమ్స్‌లో మీకు ఔట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా గానీ ఉపయోగం లేదు. మేజర్ ఫోకస్ అంతా మెయిన్స్ మీద ఉండాలి. సో ఈ 62 డేస్‌లో మీరు ఒక 3 సబ్జెక్ట్స్ కనుక పిక్ చేసుకుంటే ఓకేనా? 62 డేస్‌లో 3 సబ్జెక్ట్స్ కనుక పిక్ చేసుకుంటే ఏంటివవి? పాలిటీ వెరీ ఇంపార్టెంట్ మనకి. మెయిన్స్‌లో ఉన్న పాలిటీతో పాటుగా మీరు ఇండియన్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకిక్కడ చాలా కాన్ఫిడెన్స్ వస్తది. అంటే ప్రిలిమ్స్‌లో ఒక 2 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. మెయిన్స్‌లో అగైన్ మనకొక 2 సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం మనం. తర్వాత మనకి జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. రైట్? సో ఒకసారి క్యాలెండర్ చూద్దాం మళ్ళీ. యెస్. జూన్‌లో నోటిఫికేషన్ ఇస్తే మనకిక్కడ ఎన్ని డేస్ వస్తున్నాయండి? ఇందాకొక 62 డేస్ ఉన్నాయి. అది మనం కష్టపడ్డాము. ఇక్కడొక 30 డేస్ ఉన్నాయి. 30 డేస్‌లో మళ్ళీ అగైన్ నేను 26 డేసే కౌంట్ చేస్తున్నా. ఎక్స్‌క్లూడింగ్ ద సండేస్. రైట్? జూలైలో మళ్ళీ ఒక 31 డేస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా నేను ఒక 26 డేసే వేస్తున్నాను. ఓకే. సో, ఆగస్ట్ మనం ఏం ఏం చెప్పుకున్నాం ఇందాక?
వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి ఎగ్జామ్ ఆగస్ట్‌లో ఉందని అనుకుందాం. ఇవన్నీ కూడా బఫర్ డేస్ కింద పెట్టుకుందాం మనం. ఇవన్నీ కూడా బఫర్ డేస్ కింద పెట్టుకుందాం. ఇవి ప్రిపరేషన్‌కి కాకోకుండా ఇవి కంప్లీట్‌గా రివిజన్‌కి మరియు టెస్ట్ సీరీస్‌కి మాత్రమే పెట్టుకుందాం. ఈ కంప్లీట్ మంత్ ఆగస్ట్ మంత్ ఈస్ కంప్లీట్‌లీ ఫర్ మన కోసం అన్నమాట. ఓకేనా? అంటే మన రివిజన్ కోసం, మన టెస్ట్ సీరీస్ కోసం, ఆ టెస్ట్‌లు అనలైజ్ చేసుకోవడానికి కంప్లీట్ టైమ్ ఇచ్చేసి ఎగ్జామ్ వర్స్ట్ కేస్‌లో సెప్టెంబర్ ఫస్టే పెట్టారనుకుందాం. ఓకే. అంటే సెప్టెంబర్ వాళ్ళు 15థ్ పెట్టొచ్చు, 30 పెట్టొచ్చు. ఇవి పక్కన పెట్టేద్దాం. వి ఆర్ ఓన్లీ గోయింగ్ టు కన్సిడర్ ద వర్స్ట్ కేస్ సినారియో ఎగ్జామ్ సెప్టెంబర్ ఫస్టే ఉందని అనుకుందాం. రైట్? ఓకే. ఇక్కడ మనకి ఎన్ని డేస్ కలిసి వచ్చినాయండి? మనకి ఇక్కడ జూన్‌లో ఒక 26 డేస్. ఓకేనా? జూలైలో గూడా ఒక 26 డేస్ కలిసొచ్చినాయి మనకి. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ ఎన్ని ఎన్ని డేస్ వచ్చినాయండి? ఇక్కడ ఒక 52 డేస్ వచ్చినాయి. అంటే ఇవొక 60 ప్లస్ ఇవొక 50 ఎంతయినాయండి మనకి? 60 ప్లస్ 50 ఈజ్ 110 ప్లస్ ఎక్స్ట్రా 4 ఓకే. 114 డేస్ మీ చేతిలో ఉన్నాయని అనుకోండి. మాక్సిమం 114 డేస్ మాక్సిమం టైమ్ అని అనుకుందాం. ఇప్పుడు సిలబస్ చూద్దాం. యెస్. సో, ఇప్పుడు మన చేతిలో 52 డేస్ ఉన్నాయి మనకి. మన చేతిలో 52 డేస్ ఉన్నాయి. ఈ 52 డేస్‌లో మీరేం జేయొచ్చు అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మెయిన్స్‌కి సంబంధించిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివారు. మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడేం జేస్తారంటే, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ గూడా ఈ 52 డేస్‌లో ఇంక్లూడ్ జేసుకోండి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఈ 52 డేస్‌లో ఈ సబ్జెక్ట్ గూడా ఇంక్లూడ్ జేసుకుందాం. అండ్ ఈ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త సబ్జెక్ట్ అందరికీ గూడా. సో, ఇది ఎగ్జామినేషన్ ముందు మీరు చదువుకొని ఉంటే, మీరు అంటే ఇమ్మీడియేట్‌గా అక్కడ ఎగ్జామ్‌కి రీకలెక్ట్ చేసుకొని తర్వాత నా మైండ్‌లో నుంచి షిఫ్ట్ డిలీట్ చేసేస్తా అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇది అండ్ అలాగే టెక్నికల్ సబ్జెక్ట్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎగ్జామ్ అంటే మనకి రిజల్ట్ వచ్చి మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నుంచి వీటి మీద ఫోకస్ చేసుకోవచ్చు. అప్పటికే మీకు 2 మెయిన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఇండియన్ హిస్టరీ ప్లస్ జియోగ్రఫీ కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకిక్కడ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ ఉంది కాబట్టి, కరెంట్ అఫైర్స్ మీరు ఎలాగో మీకెప్పుడన్నా సండేస్ ఖాళీ దొరికినా గానివ్వండి, లేకపోతే ఆ బఫర్ డేస్ ఉన్నాయి గదా! ఆ బఫర్ డేస్‌లో ఇది ఇంక్లూడ్ జేసుకోండి. కరెంట్ అఫైర్స్ ఒక రోజుకి ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ ఈజీగా లేపేయొచ్చండి మనం. పెద్ద ఇబ్బందేం గాదు. మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మనం హార్డ్‌లీ ఎన్నండి మనం 12 చదువుతాం. 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుతాం. సరే వర్స్ట్ కేస్‌లో మీరు ఆ బఫర్ డేస్‌లో నైట్ పడుకునే ముందు 2 డేస్‌కి ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ అన్నా కవర్ చేయగలిగారా? అంటే 24 డేస్‌లో అయినా కవర్ చేసుకోవచ్చుగా కరెంట్ అఫైర్స్ మీరు. కరెంట్ అఫైర్స్ 24 డేస్‌లో ఆ బఫర్ డేస్‌లో కవర్ చేసుకోవచ్చు. ఈ రిమైనింగ్ 52 డేస్‌లో మళ్ళీ ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీస్ మీద ఫోకస్ చేయాలి మీరు. ఫోకస్ చేస్తే కంప్లీట్‌గా ఇక్కడ మీకు ఒక 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి. మెయిన్స్‌లో ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి. సో దట్ మీకు పెండింగ్ కేవలం ఈ 2 సబ్జెక్టులు మాత్రమే ఉంటున్నాయి. అంటే మీరు మెయిన్స్‌లో ఒక 50% సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో ఆల్మోస్ట్ మీరిక 80% సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ ద కరెంట్ అఫైర్స్ పార్ట్. ఓకేనా? ఎక్సెప్ట్ ద కరెంట్ అఫైర్స్ పార్ట్. యెస్. సో, చూసారు గదండీ! మీ చేతిలో హార్డ్‌లీ 114 రోజులు మాత్రమే ఉన్నాయని జెప్పేసి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఈసారి మనకి కాంపిటీషన్ అనేది ప్రతిసారి ఉన్నట్టే కాంపిటీషన్ మంచిగానే ఉంటది. ఈ కాంపిటీషన్ ఎవరి మధ్యలో ఉంటది అంటే ఓన్లీ సీరియస్ యాస్పిరెంట్స్ మధ్యలోనే ఉంటది. మీరు ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ తీసుకున్నా గానీ, మీరు 5,00,000 మంది అప్లై చేశారనుకోండి, 10,00,000 మంది అప్లై చేశారనుకోండి, దాంట్లో సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రం ఉండేది థౌసండ్స్‌లో ఉంటారండి. లిటరల్లీ ఒక 20,000 కన్నా తక్కువే ఉండొచ్చు మనకి. అండ్ ఈ 20,000లో మనకి లాస్ట్ టైమ్ గ్రూప్ 2 1:2 లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటుగా సీనియర్స్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ గ్రూప్ 2 మీద ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు. అండ్ దీంతో పాటుగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి చదివేటువంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. సో, వీళ్ళందరూ మీరు పోటీ పడుతున్నారు. మీకంటే మీరు ఎంత సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఉద్యోగం రావాలంటే మీరు ఆలోచించుకోండి. లాస్ట్ టైమ్ అంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్స్‌కి 1:100 తీశారు. ఈసారి తీయకపోతే మీ పరిస్థితి ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి ఉద్యోగం డిసైడ్ చేసేది మెయిన్స్. ఓకేనా? ఉద్యోగం డిసైడ్ చేసేదే మెయిన్స్. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కి మనకి ఫిల్టరేషన్ అనేది చాలా ఉంటది. హార్డ్‌లీ మనకిక్కడ 1:15 తీస్తారో, మరి 20 తీస్తారో,
లేకపోతే 30 తీస్తారో అది గవర్నమెంట్ మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తారు. అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ మాక్సిమం మీకు ఎక్కడ జరుగుతుందండి మనకి ప్రిలిమ్స్‌లోనే జరుగుతుంది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి మంచి క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు. దాంట్లో నుంచి మళ్ళీ సీపీటీ ఎగ్జామినేషన్‌కి వెళ్తారు. రైట్? సో, ఈ తీవ్రతను మీరు ఒకసారి గమనించుకొని మీరేం చేస్తారంటే రోజు అచీవబుల్ టార్గెట్స్ పెట్టుకోండి. ఐల్ టెల్ యూ సమ్ డూస్ అండ్ డోంట్స్. యెస్. డూస్ ఏంటి మీరు చేయాల్సిందంటే ఖచ్చితంగా డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్‌గా ప్రిపరేషన్. ఎక్కడా గూడా బ్రేక్స్ రాకుండా, ఎక్కడా గూడా ప్రోక్రాస్టినేషన్ లేదా పోస్ట్‌పోన్‌మెంట్స్ చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఉద్యోగం వస్తది. 2 డిసిప్లిన్. మీకు మోటివేషన్ ఉన్నా లేకపోయినా మీ జీవితంలో మీకు డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తది. అండ్ యూ నీడ్ టు డూ ఎ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. మీరు అది సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్తారో, మీ ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్తారో, ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్తారో, అసలు సొసైటీతో సంబంధం లేదని జెప్పేసి ఒక 8 మంత్స్ సీరియస్‌గా ప్రిపేర్ అవుతారో అది మీ ఇష్టం. బట్ సాక్రిఫైసెస్ చేయాలి ఖచ్చితంగా. మీరు పెట్టే టైమ్ అండ్ ఎఫర్ట్స్‌కి మీకు రిజల్ట్స్ పాజిటివ్‌గా వస్తాయి. అండ్ రీడ్ ఆల్ సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్ కూడా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసింది మనకి టైం ఉంటే 100% చదవాల్సిందే. దాన్నెక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ అని చెప్పేసి కొంతమంది మ్యాథ్స్ స్కిప్ చేస్తారు. వాట్ ఇఫ్ అలాంటి టైంలో మ్యాథ్స్ నుంచి ఈజీ క్వెషన్స్ వచ్చి, జీఎస్ నుంచి టఫ్ క్వెషన్స్ వస్తే మీ పరిస్థితి ఏంటండి? జనరల్ స్టడీస్ అంటే అది మహాసముద్రం లాంటిది. ఎక్కడి నుంచైనా క్వెషన్ అడగొచ్చు. మ్యాథమెటిక్స్ అనేది చిన్నప్పుడు మనకి స్కూల్‌లో సార్ గాని, టీచర్ గాని సరిగ్గా చెప్పలేదు అంటే మనకు అర్థం కాదు. లేదనుకుంటే మనకు అప్పుడున్న మన మైండ్ సెట్‌కి అంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల మనకు అర్థం కాకుండా ఉండాలి. బట్ ఇప్పుడు మనం ఒక సర్టెన్ ఏజ్‌కొచ్చాం కాబట్టి మ్యాథ్స్‌ని కూడా మనం అర్థం చేసుకునేలాగా చెప్పేవాళ్ళుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో, డు నాట్ స్కిప్ మ్యాథమెటిక్స్, డు నాట్ స్కిప్ సొసైటీ ఇవి కూడా స్కిప్ చేయకండి. అండ్ లాస్ట్ టైమ్ లాగా యూపీఎస్సీ లెవెల్‌లో ప్రిలిమ్స్ పేపర్ అడిగితే గనుక ఈసారి మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడినట్టే. సో, లాస్ట్ టైమ్ ప్రిలిమ్స్ పేపర్‌ని దృష్టిలో పెట్టుకోండి. లాస్ట్ టైమ్ మెయిన్స్ పేపర్ ఈజీగా అడిగారు సార్ అంటే ప్రతిసారి అలా అడుగుతారని లేదండి మనకి. ఏదో అదృష్టం అని చెప్పేసి అనుకోవాలి లాస్ట్ టైమ్. బట్ వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు? మెయిన్స్ పేపర్‌లో బేసిక్స్ కూడా టచ్ చేశారు కాబట్టి మీరు సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు బేసిక్స్ కూడా కవర్ చేసుకోండి అంతే. ప్రిపరేషన్ హై లెవెల్‌లో పెట్టుకోండి. ఎగ్జామినేషన్ ముందు ఒకసారి బేసిక్స్ కూడా బ్రష్ అప్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే రివిజన్ ఈస్ ద కీ. ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిందే. ఎక్కువ సార్లు ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అండ్ టెస్ట్ సిరీస్ అనేది ఒక గేమ్ చేంజర్ అండి. ఎవరైతే మంచిగా టెస్ట్‌లు రాస్తారో, ఆ టెస్ట్‌లు రాసిన తర్వాత వాటిని అనలైజ్ చేసుకుంటారో వాళ్ళిక్కడ మనం సక్సెస్ అయినట్టు చూస్తూ ఉన్నాం. అండ్ డు నాట్ చీట్ యువర్ పేరెంట్స్ అండి ఇక్కడ. మీ పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి చదివిపిస్తున్నారు కాబట్టి, మీ పేరెంట్స్‌ని మోసం చేయకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఓకేనా? అండ్ మీ షెడ్యూల్ కూడా డైలీ, వీక్లీ, మంత్లీ మీరు ముందే ప్లాన్ చేసుకోండి. టార్గెట్స్ మాత్రం అచీవబుల్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఏదో మనకి నాన్ అచీవబుల్ టార్గెట్స్ పెట్టుకొని, లేదా అన్‌అచీవబుల్ టార్గెట్స్ లాంటివి పెట్టుకొని మీరు ఇబ్బంది పడే కన్నా, ఈ డేలో నేను ఇంత చదవగలను అనేది మీరు సిలబస్ ప్రకారంగా ముందే డివైడ్ చేసుకొని చదువుకోండి. మన అకాడమీ నుంచి కూడా మనము 175 డేస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా 175 డేస్‌లో కంప్లీట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఒక షెడ్యూల్ వేసాము. అది కావాలి అనుకుంటే మీరు వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే స్టోర్ సెక్షన్‌కి వెళ్తే మన గ్రూప్ 2 కోర్స్‌లో ఫ్రీగా ఉంది. అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయింటైన్ సెపరేట్ నోట్స్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, మేము లాస్ట్‌లో స్టాండర్డ్ బుక్స్ రివైజ్ చేస్తాంలే, మాకెందుకు నోట్స్ అనుకుంటారు గానీ, ఎగ్జామినేషన్ ముందు మీరు పెద్ద పెద్ద పుస్తకాలు ఎలా రివైజ్ చేస్తారండి? మీ దగ్గర ఒక మంచి నోట్స్ ఉంటే షార్ట్ నోట్స్, మీ నోట్సే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గో త్రూ ద పీవైక్యూస్. ఒకసారి మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తున్నా గానీ, మనకి నోటిఫికేషన్ అంటే 23లో పడింది. దానికన్నా ముందు 2018లో పడింది. సో, ఒకసారి ప్రీవియస్‌గా క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు, గ్రూప్ 2 నుంచి అని చూసుకోవాలి. అదే కాకోకుండా రీసెంట్‌గా ఏపీలో ఏమన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జరిగినాయా? తెలంగాణలో ఏమన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జరిగినాయా? జరుగుంటే వాటి పేపర్స్ అసలు ఎలా క్వెషన్స్ అడుగుతున్నారని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకోవాలి. రైట్? డోంట్స్ ఏంటి? డు నాట్ ప్రోక్రాస్టినేట్ అంటే పోస్ట్‌పోన్‌మెంట్ చేయకూడదు. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి. రిలయింగ్ ఆన్ మెనీ బుక్స్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ మీ దగ్గర మంచి సోర్సెస్ ఉంటాయి. క్వెషన్స్ అక్కడి నుంచే వస్తాయి. కానీ ఒక మనిషికి బాగా అత్యాశ ఉంటదనమాట. ఏంటి అత్యాశ? నేను మళ్ళీ వేరే వేరే కొత్త కొత్త పుస్తకాలు కూడా చదవాలి. నాకు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటారు. ఇక్కడి నుంచే 10 మార్కులు పోతాయి. అంటే మీ చేతిలో ఉన్నది మీరు చదువుకోకుండా మీరు కొత్త కొత్త వాటికి వెళ్ళే కొద్దీ మీకిక్కడ మార్క్స్ కోల్పోతూ ఉంటారు. సో, రిసోర్సెస్ అనేవి మనకెప్పుడూ లిమిటెడ్‌గా ఉండాలి.
వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే కానీ మనకు సక్సెస్ అనేది రాదు. అండ్ డు నాట్ కంపేర్ విత్ అదర్స్. మా ఫ్రెండు ముందే చదివేశాడు, మా ఫ్రెండ్ అది, మా ఫ్రెండ్ ఇది అని చెప్పేసి మీరు కంపారిజన్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది టెస్ట్ సిరీస్‌లో టాప్ వస్తారు. ఇన్‌స్టిట్యూషన్ పెట్టే టెస్ట్ సిరీస్‌లో టాప్ వస్తారు. వాళ్ళు ఫైనల్ లిస్ట్‌లో ఉండరు. కొంతమంది అసలు టెస్ట్ సిరీస్‌లో బాగా తక్కువ స్కోర్ చేసి, వీటి నుంచి నేర్చుకొని ఫైనల్ ఎగ్జామ్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, కంపారిజన్ అనేది ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. హెల్తీ కంపారిజన్ ఉండాలి గానీ, పక్కనోడి మీద పడి ఏడ్చేంత కంపారిజన్ అయితే అవసరం లేదు. అండ్ మిమ్మల్ని మీరు ఓవర్ బర్డెన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదంటే, మీ యొక్క హెల్త్‌ని నెగ్లెక్ట్ చేసి, నేను ఓన్లీ రోజుకి 4 గంటలే పడుకుంటా, మిగతాదంతా పొడిచి చదివేస్తా అంటే, మీకు హెల్త్ లేకపోతే మీరు ఎగ్జామ్ కూడా రాయలేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ డు నాట్ నెగ్లెక్ట్ బేసిక్స్. ఇందాక చెప్పినట్టుగా మనం లాస్ట్ టైమ్ గ్రూప్ 2 మెయిన్స్‌లో దెబ్బతిని ఉన్నాం. టూ మచ్ బేసిక్ పేపర్ అడిగారు కాబట్టి, అలా దెబ్బ తినకుండా ఉండాలి అనుకుంటే బేసిక్స్ కూడా ఒకసారి బ్రష్ అప్ చేసుకోండి. అండ్ చాట్‌జీపీటీ, జెమినై, పర్ప్లెక్సిటీ లాంటి వాటి మీద మీరు ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ దాంట్లో వాళ్ళు ఒక నోట్ ఆర్ డిస్క్లైమర్ ఇస్తారు దట్ చాట్‌జీపీటీ విల్ మేక్ మిస్టేక్స్. కైండ్లీ రిఫర్ చేసుకోండి అంటారు. మళ్ళీ రిఫర్ చేయాలన్నా విల్ అగైన్ గో బ్యాక్ టు మన రిసోర్సెస్‌కే వస్తామన్నమాట. మన దగ్గరున్న సోర్సెస్‌కే వస్తాం మనం. సో, ఈ డూస్ అండ్ డోంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే రీసెంట్‌గా మన స్టూడెంట్స్ అందరూ గూడా చాలా కష్టపడి, వాళ్ళు ర్యాంక్స్ క్రాక్ జేసినటువంటి వాళ్ళున్నారండి. ముఖ్యంగా విమెన్ బాగా కష్టపడ్డారు. సో, ఇక్కడ మానస గారు ఇద్దరు పిల్లలుండి గూడా తను 10 సంవత్సరాలు బ్యాంక్ జాబ్ జేసి, మానేసి మన దగ్గర కోచింగ్ తీసుకొని ఆహ్, ర్యాంక్ క్రాక్ జేసినటువంటి వాళ్ళున్నారు మనకిక్కడ. దాంతో పాటుగా మనకిక్కడ సత్యశ్రీ గారు కనిపిస్తున్నారు. ప్రియాంక గారు కనిపిస్తున్నారు. తర్వాత మళ్ళీ మనకిక్కడ గీతిక గారు అండ్ మెనీ మోర్. ఓకేనా? ఎందుకు విమెన్ ఫోటోలు చూపించాను అంటే, విమెన్ ఎన్నో కష్టాలు పడుతున్నా, కొంతమందికి మ్యారేజెస్ అయినాయి, పిల్లలున్నారు. బట్ స్టిల్ ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకోకుండా మనకి బాగా కష్టపడుతున్నారు కాబట్టి, మీరు కూడా బాగా కష్టపడండి. అంటే మెన్‌తో ఈక్వల్‌గా పోటీ పడండి. ఇక్కడ మెన్‌కి, విమెన్‌కి అందరికీ సిలబస్ సేమ్. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు గూడా కష్టపడండి. కొద్దిగా మీ పేరెంట్స్ సపోర్టో, హస్బెండ్ సపోర్టో, లేదా వైఫ్ సపోర్టో, ఇన్‌లా సపోర్టో తీసుకొని మరి ప్రిపేర్ అయ్యి మీరు గూడా ఒకసారి 100% ఎఫర్ట్స్ ఇస్తే మీరిక్కడ సక్సెస్ అవుతారండి. ఓకేనా? సో, ఇందాక చెప్పిన టైమ్ టేబుల్ ఆర్ షెడ్యూల్ కావాలనుకుంటే మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకిక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అని కనిపిస్తుంది. ఆల్రెడీ మన గ్రూప్స్ కోచింగ్‌లో మోర్ దాన్ 220 స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యి డైలీ క్లాసెస్ వింటూనే ఉన్నారు. ఇక్కడ కంటెంట్ సెక్షన్‌లోకి వస్తే మీకిక్కడ 175 డేస్ స్టడీ ప్లాన్ కనిపిస్తుంది. దీంట్లో మీకిక్కడ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కవర్ అయ్యేలాగా మనం ఇక్కడ షెడ్యూల్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. రైట్? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.